ఈ రోజుల్లో డబ్బు గురించే ఎక్కువగా మాట్లాడతాం, కానీ మనశ్శాంతి గురించి ఎప్పుడూ మాట్లాడం. జీతం వచ్చిన రోజు మాత్రమే సంతోషంగా ఉంటాం. జీతం అయిపోయిన రోజు వెంటనే టెన్షన్ పడతాం. చేసిన అప్పులు గుర్తుకొస్తాయి. అప్పుల్ని ఎలా తీర్చాలా అన్నది ఆలోచిస్తాం. అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు ఎక్కడ చేస్తామో అని భయపడతాం. ఇవన్నీ మన ఖాతాలో ఉన్న డబ్బు కన్నా మన మనసులోనే ఎక్కువగా నాటుకొని పోతాయి. మనం చేసే పెద్ద పొరపాటు ఏంటంటే, డబ్బు పెరిగితే జీవితం సెట్ అయిపోతుంది అనుకోవడమే. కానీ జీవితం అంటే ఏంటో తెలుసా? ఎక్కువ డబ్బు ఉన్నవాళ్ళు రాత్రి నిద్రపోలేని రోజులు గడుపుతున్నారు. మరి పేదరికం అంటే ఏంటి? లేకపోవడమా, లేదా వారికి మనశ్శాంతి లేకపోవడమా? ప్రకృతి వైపు ఒక్కసారి చూడండి. నది చుట్టువైపులా చెట్లు పెరిగి ఉంటాయి. వాటికి ఎవ్వరూ నీరు పోయరు, కానీ అవి టెన్షన్ పడవు. వాటికి తెలుసు ఎప్పుడు నీరు తీసుకోవాలి, అవసరానికి సరిపడ నీరు తీసుకుంటే చాలని. మనిషి మాత్రం రేపటి కోసం భయపడుతూ ఈ రోజుని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాడు. డబ్బు అవసరమే, కానీ ప్రతి ఆలోచన డబ్బుతోనే ఉంటే మనిషి ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడు? నిజమైన సంపద అంటే డబ్బు ఎంత ఎక్కువగా ఉందో కాదు, ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నావో అన్నది. ఈరోజు మీ దగ్గర తక్కువగానే ఉండొచ్చు, కానీ మీ మనసులో ప్రశాంతత ఉంటే చాలు. ఇక మీరు ఎప్పటికీ పేదవారు కాదు. డబ్బు సంపాదించండి, కానీ మనశ్శాంతిని అప్పుగా ఇవ్వకండి. ఎందుకంటే డబ్బు లేకపోవడం కాదు, మనశ్శాంతి లేకపోవడమే నిజమైన పేదరికం.